నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు గుమగుమలాడే గుత్తి వంకాయ కూర. చిట్టి వంకాయలు తీసుకోవాలి, పల్లీలు వేపించుకుని పొడి చేసి పెట్టుకోవాలి. వంకాయలు నీట్గా కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసి నీటిలో వేసి పసుపు, సాల్ట్ వేసి నీట్గా ప్రతి వంకాయకి పట్టేలా చూసుకోవాలి. ఎందుకంటే లోపల బ్లాక్ అవుతుందండి. అలా బ్లాక్ అవ్వకుండా ప్రతి వంకాయకి నీట్గా పడుతుంది. ఇప్పుడైతే మసాలా సామానం కావలసినవి పల్లీలు వేపించి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఉల్లిపాయ ఇవన్నీ మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ కలిపి దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి, కారం కూడా సమానంగా వేసుకోవాలండి. మరీ తక్కువ వేసుకున్నా బాగోదు. పేస్ట్ అంతా వంకాయల్లో పట్టించానండి. పట్టించి నీట్గా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే పాన్ పెట్టానండి. పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువే పడుతుందండి ఆయిల్ అంటే. అరకప్పు ఆయిల్ వేసానండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము, వంకాయలు వేసుకుందాము. తర్వాత మిగిలిన మసాలా అందులో వేసేసుకుంటే వంకాయలకి బాగా పడుతుందండి. ఇప్పుడు నూనెలోనే మగ్గపెడదామండి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. వేసాక 2 minutes అలా వదిలేసి అప్పుడు ఇలా తిరగేసుకోవాలి. చిట్టి వంకాయలు అయితే బాగా పడుతుందండి. లోపల మెత్తగా ఉంటుంది కాయ. లేకపోతే గట్టిగా ఉంటాయండి. పెద్ద వంకాయలు అయితే గట్టిగా ఉంటాయండి. అవి సరిగా ఉడుకుతాయో ఉడకవో అన్నట్టు ఉంటుందండి. ఇవైతే తొందరగా నూనెలో మగ్గిపోతాయండి. అందుకే చిన్నవి తీసుకున్నాను. వాటరు ఇంకా కొంచెం సేపు మగ్గాక కాయ కొంచెం మెత్తగా అవుతుంది అన్నప్పుడు కూసినన్ని టీ గ్లాస్తో పోసుకుంటే సరిపోద్దండి. వాటర్ టీ గ్లాస్తో పోసుకుని బాగా కలిపెట్టి వంకాయ ఏడకుండా జాగ్రత్తగా కలిపెట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చిన వారైతే చాలామంది ఉంటారు, రాని వారు కూడా ఉంటారు. వీటిని చూసి నేర్చుకునేవారు కూడా ఉంటారు. చూసి ట్రై చేయండి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎలా వచ్చిందో వీడియో నాకు కామెంట్ రూపంలో తెలపండి. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. పైకి కిందకి తిప్పితే అడుగంటకుండా ఉంటుంది. రైస్లోకి, రోటీకి, చపాతీకి వెరీ సూపర్గా ఉంటుందండి. మనం సాంబార్ పెట్టుకున్నప్పుడన్నా ఇవి పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి నంచుకోవడానికి. మీడియంలో పెట్టుకుని మగ్గిస్తున్నామండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్వంటీ మినిట్ నూనెలో మగ్గితే కాయ కరెక్ట్గా మగ్గుద్దండి. ఏ కర్రీ అయినా మనం అన్నీ కరెక్ట్గా వేసుకుంటే
కర్రీ టేస్ట్ వస్తుందండి. ఎలా పడితే అలా కలపకూడదండి, కాయ విడిలిపోద్ది కదండి. మెల్లింగా తిరగేసుకోవాలి. ఇప్పుడైతే అందులో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, ఈ ఫ్లేవర్ వంకాయలకి పడుతుందని. చిమ్లో పెట్టుకుంటే స్లోగా మగ్గుద్దండి కాయ. హైలో పెట్టేసామంటే మాడిపోతుంది, కాయ ఏమో ఉడకదండి లోపల. అందుకే ఎప్పుడు కూడా గుత్తి వంకాయకి చిన్న చిన్న కాయలే ఏరుకోవాలండి. అవి తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయి. అంత లేతవి వేయకూడదు, అంత ముదురువి వేయకూడదండి, మీడియంగా ఉన్నవి వేసుకోవాలి. మెల్లింగా ఆయిల్ పైకి వస్తుందండి ఇప్పుడు. ఇంకా మగ్గాలండి కొంచెం. మూత పెట్టి మగ్గ పెడతామండి. టూ మినిట్స్కి ఒకసారి కొంచెం తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుందంటే మాడి వాసన వస్తుందండి కర్రీ. ఏ పని చేసినా మనం మనసు పెట్టి చేసామంటే కరెక్ట్గా ఉంటుందండి. కరెక్ట్గా అవి ఉడికింది లేనిది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఏదో వండామా వేసామా తిన్నామా అన్నట్టు వండకూడదండి. ఏదైనా కరెక్ట్గా చేసుకోవాలి చేసినప్పుడు. ఆ టేస్ట్ వచ్చే వరకు వదలకూడదండి కూరనైతే. చూడండి, టేస్ట్ చేయండి, సూపర్ ఉందండి కూర అయితే. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇతరులకు వెళ్ళేలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోని ఆదరించండి. చూడండి, ముక్క మెత్తబడుతూ ఉంది.
మంచి మంచి వీడియోలతో ముందుకు వచ్చేలా నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. చూడండి మెత్తగా అయింది, కాయ అంతా మెత్తబడింది. ఇన్నో కాదు, వాటర్ పోసుకుంటే ఒక టీ గ్లాస్ పోసుకోవాలండి, అంతేనండి. అవి అలా మగ్గటానికి వంకాయలో వచ్చిన నీరు, పోసిన ఆయిల్, మనం పోసిన టీ గ్లాస్ నీరు సరిపోతుందండి. సూపర్ అయిందండి, టేస్ట్ చేశానండి, అదిరింది కర్రీ అయితే. కొత్తిమీర వేస్తున్నానండి, ఫినిషింగ్ టచ్. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి.